Jayaraj. పాల్గొన్న అశేష ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ మన మధ్యానికి వచ్చేశారు. మన పాల్గొన్న ముందు బిడ్డ భీమ్గల్కు మొట్టమొదటిసారిగా విచ్చేయడం జరిగింది. ప్రశాంతన్న నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నటువంటి మన భీమ్గల్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా విచ్చేయడం జరిగింది కాబట్టి అందరం నిలబడి స్వాగతాన్ని పలుకుదాం. మంత్రివర్యులు తెలంగాణ గొప్ప దృఢ సంకల్పాన్ని నెరవేర్చి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ప్రభుత్వాన్ని లిస్టు ఏవైతే ఉందో వారిని ఆహ్వానించినప్పుడు వారు మాత్రమే రావాలి. వెంకటేశ్వర కూడా అలాగే మండల
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుణమందరం కూడా అతిథులు పైకి వస్తుండగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. వైస్ ఎంపీపీ శివసారి నరసయ్య గారు, చైర్మన్ రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ చౌడపల్లి రవి గారిని వేదికపైకి, బెంగల్ పట్టణ అధ్యక్షులు శ్రీ మల్లె లక్ష్మణ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మండల కార్యదర్శి రవి గారు, ఎంపీటీసీ పసుల ముత్తన గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా తెలియజేద్దాం కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని వ్యక్తపడతాం. ఈ దినం ఈ కార్యక్రమము చేరికలు జాయిన్ అవుతున్నటువంటి మన భీమ్గల్ కు మొట్టమొదటిసారిగా విచ్చేసిన ప్రశాంత్ అన్న గారికి క్రితం అన్న ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మండలంలో అన్ని విలేజ్ల నుంచి కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు, ఎంపీడీసీలు, సర్పంచులు అందరూ ఈరోజు జాయినింగ్ కార్యక్రమం పెట్టుకుందాం. మరి అనేక కారణాల వల్ల అన్న, ఎందుకంటే 4 మినిస్టర్ పోస్టులు ఉన్నాయి అన్నకు. మరి ఎందుకంటే టైం దొరుకుడు కష్టమైంది, ఒక 4-5 సార్లు క్యాన్సల్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు ఫిక్స్ అయింది. దీనికి అన్న ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. అన్న చెప్పిన మాట వేదంగా భావించి నేను టిఆర్ఎస్ కార్యకర్తగా పనిచేయడానికి అన్న మాటనే శీర్ష వహించి ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మీ అందరి ముందు మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నామంటే అన్న ఆధ్వర్యంలో జాయిన్ అయిన వారు కూడా టిఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసి అన్నకు మరి రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అత్యంత మెజార్టీ మన భీమ్గల్ మండలంలో తేవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ కూడా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి షరతులు లేకుండా జైలు కావడానికి ఆసక్తిగా ముందుకొచ్చిన వారందరికీ, అలాగే ముఖ్యమైన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, అలాగే వేదిక మీద ఉన్న ముఖ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు లేదని నేను అనుకుంటున్నా. అందుకే అదే నిదర్శనం. ఎందుకంటే ఆ పట్టుదలతో మన భీమ్గల్ కు ఈ రోజు 25 కోట్ల రూపాయలు తేవడం కాకుండా మున్సిపల్ గా ప్రకటించి అట్లాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఈ రోజు నడిపించడానికి, రాజకీయాల్లో మనం రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళము, అది చిన్నగా మాకు ఒక అనుభవం ఉండేది. కానీ ఈ రోజు మేము కూడా దాదాపు 1 సంవత్సరం అవుతుంది పార్టీలో జాయిన్ అయ్యి. కానీ ప్రశాంత్ అంటేనే అదొక డిసిప్లిన్ కు మారిపోయారు. ఎందుకంటే మనము పెద్ద సార్తో అన్న మీద తీరు కూడా చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం జాయిన్ అయిన వాళ్ళం కానీ, పాత వాళ్ళం కానీ, కొత్త వాళ్ళం కానీ ఎలాంటి తేడా లేకుండా అన్న డైరెక్షన్ లో పనిచేసి తన డైరెక్షన్ లో మనం ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు మన బాలకొండ నియోజకవర్గ మంత్రి వాళ్ళుగా రథ చక్రం ఏంటనేది ఆ టైంలో అర్థం కాలేదు. ఈ రోజు కేసీఆర్ గారు మహమూద్ అలీ గారిని హోమ్ మినిస్టర్ గా నియమించడం మరియు ఎంఐఎం నుంచి ఒక డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం అనేది మైనారిటీలకు చాలా గొప్ప విషయం. దీంతో మైనారిటీలకు ఒక సోషల్లీ ఒక గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ ఒక్క విధానం చూసి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి నచ్చింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మన సురేందర్ అన్న పోయి ప్రశాంత్ రెడ్డి అన్న కలిసినప్పుడు ప్రశాంత్ రెడ్డి అన్న ఇప్పుడు తనకున్న ఒక విజన్ ని క్లియర్ గా సురేందర్ అన్న కూడా పెట్టిండు. అంటే బాల్కొండ కాన్స్టిట్యున్సీని ఎట్లా అభివృద్ధి చేస్తా, అట్లానే భీమ్గల్ మండల్ని ఎట్లా అభివృద్ధి చేస్తా అని చెప్పి 2 విషయాలు కూడా తన ముంగడతనే పెట్టిండు. ఆ విషయం మాకు సురేందర్ అన్న చెప్పిండు, ప్రశాంత్ అన్న ఇట్లా చేయబోతుండ అనేసి. దాంట్లో అన్నకు ఒక విషయానికి కృతజ్ఞత చెప్పాలా. ఎందుకంటే రాత్రి 9 అయితే భీమ్గల్లో ఏ హాస్పిటల్ ఉండదు. ఇక్కడ నుంచి ఆర్మూరు నిజామాబాద్ పోయే పరిస్థితి దేనిగా చూపించుకోవాలంటే. ఆ విషయంలో ప్రశాంత్ అన్న 100 పడకల హాస్పిటల్ భీమ్గల్ కి శాంక్షన్ చేయబోతున్నారు. మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆ మాట కన్నా 2 అంతలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పకుండానే అన్ని చేసి పెట్టిన అన్నగారు ఈ రోజు చెప్పిన పనులు కూడా అంతకన్నా 2 అంతలు చేస్తారని మనందరికీ నమ్మకం ఉన్నది కనుక ఈ విషయము చెప్పడానికి పెద్ద ఏం లేదు. ఎందుకంటే అన్న అడగకుండా ముందు అన్ని చేసి పెట్టారు. ఈ విషయానికి వస్తే హాస్పిటల్ అయితేనేమి, డీపో అయితేనేమి, తర్వాత 21 ప్యాకేజ్ అయితేనేమి, ఈ 3
అన్న గెలవడము మన భారత వర్గానికి మన యొక్క వరం లాంటిది. ఎందుకంటే ఎందరో మినిస్టర్లు వచ్చిండ్రు, ఎందరో నాయకులు వచ్చిండ్రు, పోయిరు. కానీ ఈ ఏమి చెప్పకుండా ఇన్ని పనులు చేసిన నాయకుడు అంటే మన ప్రశాంత్ అన్ననే. ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలా హైదరాబాద్ ఉన్నప్పుడల్లా ఏ కార్యక్రమం ఏ మినిస్టర్ పెట్టుకోవాలా, ఎక్కడ చేయాలా, చేయించుకొని రావాలా. మన ఊరు ఇంతకు ముందు ఒక వాటర్ ట్యాంక్ కావాలంటే, ఒక నీళ్ళు కావాలంటే బండి తీసుకొని పోయి 3-4 సార్లు పోయి తిరిగి బేరాలవుతుంది. ఇదే పురాణం చేసి పెడతా అనే వ్యక్తి ఒక ప్రసాద్ రెడ్డి అని నేను భావిస్తున్నా. సంవత్సరాల కాలంలో ఇంత గొప్పగా చేసింది కాబట్టి ఇప్పుడు మీరు 4 మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందే దిశగా మీరు కృషి చేస్తారని చెప్పేసి మేము ఈ రకంగా తెలియపరచుకోవాలి. మా ప్రాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా పథకాలను ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా మనకు తెలుసు. మరి దాంతో పాటు శాశ్వత పరిష్కారమైనటువంటి మరి భగీరథ ద్వారా ఇంటింటికి నీరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మరి పోచంపాడు నుంచి ఆ నీటిని మనం వాడుకోవాలి. దానికి మరి పెద్ద ఎత్తున ఖర్చు అయ్యే విధంగా ఖర్చు అయినా మరి ఏదైతే రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాడు నింపుకొని మనకు నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అన్న మరి రైతుల పక్షాన మీకు ధన్యవాదాలు అన్న. మరి ఆ పనులు కూడా మరి వేగంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ఏదైతే ఉందో రాబోయే ఎలక్షన్లో మరి కవితమ్మ గారిని మనం భారీ ఎత్తున మరి మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతన్న ఆధ్వర్యంలో ప్రశాంతన్న ఆలోచనలో పుట్టిన స్కీము మాత్రమే. ఎందుకంటే రివర్స్ పంపింగ్ అని ఆలోచన చేసింది ఓన్లీ ప్రశాంత్ అన్న గారు. రివర్స్ పంపింగ్ ఆలోచన ఏ ఎమ్మెల్యేకి రాలేదు, ఏ మంత్రికి రాలేదు. పాల్కొండ కాన్స్టిట్యున్సీలో అతి వెనుకబడిన ప్రాంతం భీమ్గల్ అని ప్రతిసారి మా నాయకులతో అన్న చెప్తుంటాడు. భీమ్గల్ మండలానికి నీళ్ళు ఇస్తే నేను ఖచ్చితంగా భీమ్గల్ మండలానికి నీళ్ళు ఇచ్చేదాకా నేను నిద్రపోను అని అనేక సందర్భాల్లో చెప్పిన అన్న ఆ దిశగా ఇప్పుడు రైతులే గమనిస్తున్నారు. పైపు లైన్లు తవ్వుతున్నారు, పైపులు వేస్తున్నాం, మన కళ్ళ ముందర కనబడుతున్నది. గతంలో అంటుండ్రి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక శిలాపలకం వేస్తే అది 10 ఏళ్లకు తీరుతున్నానో 20 ఏళ్లకు తీరుతున్నానో తెలియకపోతుంది. ఇప్పుడు శిలాపలకం అయితే తెల్లారి నుంచే పైప్ లైన్లు తవ్వడము ప్రారంభిస్తున్నాం. శిలాపలకం కూడా వేయకుండానే పనులు జరుగుతున్నాయి. దయచేసి గమనించాల్సిన అవసరం ఉన్నది. మనమందరం ఒక్కతాటిపై నిలబడి ఈ వచ్చే ఎన్నికల్లో అన్నగారి ఆశయాన్ని మనం నెరవేర్చాలా. కవితమ్మకు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఇయ్యనంత మెజార్టీని 4 లక్షల మెజార్టీని ఇచ్చి అందులో పాల్కొండ కాన్స్టిట్యున్సీలో భీమ్గల్లో ఇంకా అత్యధిక మెజార్టీని ఇచ్చి మన మండలం యొక్క పేరును మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మున్ముందు అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వేళలా అన్నకు అండగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా నా బాచంపల్లి నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ, పిప్పి నుండి వచ్చిన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలు, మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కవితక్క గారే మన అభ్యర్థి. మరి గతంలో 5 సంవత్సరాలు పార్లమెంటుకు మనము ఓట్లేసి గెలిపించి పంపిస్తే భారతదేశ పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమాలు వారికి ఉన్నటువంటి తెలివితేటలు స్వయంగా పనిచేస్తూ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సంబంధిత నియోజకవర్గాల్లో ఇంత అభివృద్ధికి మన అన్న ప్రసాద్ అన్న గారికి కూడా అండదండగా ఉంటూ సహకరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్యాకేజ్ 21 అయితేనేమి, ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అండదండగా ఉంటూ
మనకు ప్రగతిని సాధిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందరం ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు పార్టీలో జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ. ప్రశాంతన నాయకత్వం, ప్రశాంతన నాయకత్వం. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మన మంత్రివర్యులు జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. గౌరవనీయులు గున్వీరెడ్డి గారికి, భీమ్గల్ జడ్పీటీసీ సభ్యురాలు సోదరి లక్ష్మి శర్మ నాయక్ గారికి, కమ్మరిపల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సోదరుడు మిత్రుడు గౌరవనీయులు కర్ణె సురేంద్ర గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేసీఆర్ చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి సురేంద్ర గారితో పాటు మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతాము అని చెప్పి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సురేందర్ గారి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా భీమ్గల్, బాచన్పల్లి, సికింద్రాపూర్, గోన్గోప్ల, జాగిర్యాల, ముజ్పూర్, బడా భీమ్గల్, పల్లికొండ, లింగాపూర్, పిప్రి గ్రామాల నుండి తరలి వచ్చిన, ఇంకా భీమ్గల్ మండలం అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి, ఈ గ్రామాల నుంచి తరలి వచ్చిన భీమ్గల్ మండల అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను టీఆర్ఎస్ పార్టీలోకి హృదయపూర్వకంగా మనసు నిండా స్వాగతం పలుకుతున్నాను చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక మంచి సందర్భం. ఇవాళ కేసీఆర్ గారు గత 4.5 సంవత్సరాలు అందరికి తెలుసు, అందరి మనసులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మనసులో కూడా ఉన్నారు. 50-60 ఏళ్ల నుంచి జరగని పని 4.5 ఏళ్లలో జరుగుతున్నదా అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరుతారా లేదా? కాకపోతే ఆ గ్రామాల్లో ఉన్న రాజకీయాలు, ఆ మండలంలో ఉన్న రాజకీయాలు, కులాలు, వీటి మీద మనం కొద్దిగా విడిపోతున్నాం తెలంగాణ సమాజం తప్పితే, ఒకవేళ కేసీఆర్ని ఒక్కరినే నిలబెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని వద్దానంటే 99% మంది కావాలని అంటారు. పార్టీలకు అతీతంగా కేసీఆర్ నిలబెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలంటే 99% మంది ఉండాలంటారు. 1% ఆడిగా బెర్గాలు ఉంటారు. అంటే అటువంటి పాలన 50 సంవత్సరాలుగా ఆంధ్రుల చేతిలో నలిగి మలిగి వంచబడి మోసగించబడి మాట్లాడే శక్తి లేక బలం లేక మనం మగ్గుకొని పోయినాం. మన నీళ్లు, మన నిధులు అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తరలించుకోబడ్డది. తెలుసు మన నాయకులకు ఇది జరుగుతూ ఉన్నదని తెలుసు, అయినా సరే మాట్లాడే శక్తి లేదు తెలంగాణ సమాజానికి, తెలంగాణ నాయకత్వానికి. మనం నీళ్లు లేక, పంటలు వండక అన్నింటిలో వెనుకబడిపోయి ఉన్నాం. ఆంధ్ర వాళ్ళ దగ్గర అన్ని ఉండి ఎక్కడికక్కడ ఎవరికో కొందరికి ఆశ చూపించుకుంటారా మనల్ని ప్రశ్నించనియలేదు. అక్కడో ఎప్పుడో ఎవరో ఒకళ్ళో ఇద్దరు ప్రశ్నించే ధైర్యం చేసినా ముందాకి పడనీయాలి. కానీ ఒక్క మునగాడు పుట్టిండు తెలంగాణ, అదే కేసీఆర్. 15 సంవత్సరాలు అటుకులు తినో అన్నం తినో మన తెలంగాణ మనకైతేనే మనం ముందాక పడతాం. ఇక ఎన్ని షరతులు పెట్టినా జరగాలి, జరిగితే తెలంగాణకు రావాల్సింది రాదు
ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనది మనం కావాల్సిందే అని చెప్పి గ్రహించి ఆ రోజు ఆయనకున్న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని కాగితం ముక్క కింద తీసి బయటపడేసి ఇగో ఇవాళ తెలంగాణ జెండా ఎత్తుతున్నా నేను, గులాబీ జెండా. తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. నేను బయలుదేరుతూ ఉన్నా, మీరు కూడా ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుని నాకు ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. నేను వేసిన అడుగు వెనుకకేయ, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చిన దాకా. ఒకవేళ నేను వెనుకకు అడుగు వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మొదటి రోజు చెప్పి మరి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది కేసీఆర్. 17 సంవత్సరాలు ఎన్నో ఆర్పోర్టు, కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు, అవమానాలు అన్నింటిని భరించి కూడా ఒకటే ఒక లక్ష్యం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి. అప్పుడే మనం ముందట పడతాము అని చెప్పి సుదీర్ఘమైన ఉద్యమం, వచ్చిన వారిని కలుసుకొని తీసుకొని పోయి పక్షిలాల తెలంగాణ రాష్ట్రం ఊరూర తిరిగి తెలంగాణ మనకు ఎందుకు కావాలి, మనం ఏం నష్టపోతున్నాం, తెలంగాణ వస్తే మనం ఏం చేసుకోవచ్చు అని అందరికి అర్థం చేపించి చివరికి తెలంగాణ సమాజాన్ని ఒక పక్కకు నిలబెట్టి పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఒక పక్కకు నిలబడ్డాం. ఒక సమయం వచ్చింది, ఆంధ్రోలు మనం మోసం చేసినప్పుడు, ప్రకటించిన తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వెనుకకు తీసుకుపోయినప్పుడు, ఆంధ్రోలు మనం మోసం చేసినప్పుడు మళ్ళా మనందరం ఒక దిక్కు వచ్చినాం. వచ్చి బిడ్డ పెట్టు తెలంగాణ, మా తెలంగాణ గీత గీసి మరి అడిగినాం. తెలంగాణ ఇచ్చిన దాకా నేను అన్నం నీళ్లు ముట్టా అని చెప్పి 12 రోజులు ఉపవాసం బట్టి చావు నోట్లో తలబెట్టి ఇవాళ మన తెలంగాణ సాధించి పెట్టిండు కేసీఆర్. అట్లా త్యాగాలతో, పోరాటాలతో, ఉద్యమాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ దానికి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలండి? మళ్ళా తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ కోసం కొట్లో ఉన్నడే మన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కారు గుర్తు కోటేసి కేసీఆర్ సీఎం చేసిండ్రు పోయినసారి. మొదలైంది అప్పటి నుంచి తెలంగాణ కథ. 50 ఏళ్ళు ఆలోచించని పనులు ఒక్కొక్కటి మనం కూడా అందలే. మొదలు బీదోళ్ళని ఆదుకోవాలి, 200 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసిండు ఒకటేసారి 5 రేట్లు. కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాడు రైతులు అంటే 24 గంటల కరెంటు చేసిండు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వస్తలేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు. మనందరం చూస్తున్నాం, మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నది. ఇవాళ రోడ్డు మంచిగా లేకుంటే రోడ్డు మంచిగా చేసుకున్నాం. ఒకటేసారి ఎన్ని డాంబర్ రోడ్లు అనేవి మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. 4 సంవత్సరాలలో 50 ఏళ్ళ జరిగిన రోడ్డు ఒక 4 సంవత్సరాల్లో చేసుకోవడం జరిగింది. ఇవాళ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే 50 ఏళ్ళు రోడ్డు ఊహించినటువంటి ఇవాళ మిషన్ భగీరథ పథకం పెట్టి ఇవాళ మంచిగా ఫిల్టర్ చేసిన నీళ్లు, గోదావరి నీళ్లు, పోచంపా నీళ్లు ఇవాళ భీమగల్ కూడా తెచ్చుకున్నాం. మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొన్ని ఇళ్ళకి రావాలి, కొన్ని కనెక్షన్లు పెడతారు, ఒక నెల 2 నెలలు అయిపోతుంది. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి, తెలంగాణకు మనం కొట్లాడినోడే ముఖ్యమంత్రి కేసీఆర్ అయింది కాబట్టి ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అనుకున్నాం, నేను ఎమ్మెల్యే కాగానే పోచంపాటి డిస్ట్రిక్ట్లో కూర్చున్నా. ఉన్న అధికారులందరినీ పిలిచిన, ఇరిగేషన్ అధికారులు పిలిచి ఏది సంగతి మన బాల్కొండ నియోజకవర్గంలో పంటల నీళ్ల సంగతి ఏంది అని అడిగిన. మొత్తం ఒక మ్యాప్ తీసుకొని, ఇది 4 ఏళ్ల కింద ముచ్చట నేను చెప్పేది, తీసుకొని సార్ మనకు పంటలకు నీళ్ళు వేయాలంటే ఉన్న అవకాశాలు, ఒకటి పోచంపాడు ప్రాజెక్ట్ ఉన్నది, దాని నుంచి కాకతీయ కెనాల్ ఒకటి పోతా ఉన్నది. కాకతీయ కెనాల్ కింద ఊర్లు, అది దూదుగాం కావచ్చు, మెండోరా కావచ్చు, అట్లనే తడుపాకలు, ధూమచంద రాదు, తడుపాకలు, తాళరాంపూరు, ఇట్లా కొన్ని కాకతీయ కెనాల్ కింద ఉన్న ఊర్లకి
నీళ్లు పోతున్నాయి సార్, ప్రాజెక్ట్ నీళ్లు. తర్వాత ఇంకో లక్ష్మీ కెనాల్ అని ఒకటి ఉన్నది. ఆ లక్ష్మీ కెనాల్ తోటి కూడా ఒక 12 గ్రామాలు, ముక్కాల మండలము, మెండోరా మండలంలోని కొన్ని గ్రామాలకు నీళ్లు పోతా ఉన్నాయి. దాని తర్వాత చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ అని ఒకటి పెట్టినాం. నేను ఇంకా 4 ఏళ్ళ కింద మాట్లాడినప్పుడు ఇక దాంతో నీళ్లు ఇస్తలేదు, పనులు జరుగుతూ ఉండే. దీంతో 16 గ్రామాలకు నీళ్లు పోతాయి. మోర్తార్ మండలంలోని కొన్ని గ్రామాలు, కమ్మర్పల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ప్రాజెక్ట్ నీళ్లు పోతాయి సార్ అన్నారు. తర్వాత నవాబ్ లిఫ్ట్ అని ఒకటి పెట్టుకున్నాం. నవాబ్ లిఫ్ట్ తోటి వేల్పూర్ మండలంలోని 6 గ్రామాలకు, మోర్తార్ మండలంలో 1 గ్రామం, దొంకల్ గ్రామానికి నీళ్లు పోతాయని అన్నారు. తర్వాత లక్ష్మీ కెనాల మీద కూడా కొన్ని లిఫ్టులు పెట్టుకున్నాం. బోదపల్లి లిఫ్ట్ అని, దాని నుంచి ఒక 4 గ్రామాలకు నీళ్లు పోతున్నాయని అన్నారు. భీమగల్ మండలంలో సాగునీరు ఇయ్యం సార్ మనం, లేదు అక్కడ ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళు బోర్లతోటే వ్యవసాయం చేసుకోవాలి, బోర్లలో నీళ్లు ఉంటే మంచిది, లేకపోతే లేదు. ఆ నీళ్లుంటే కూడా కరెంట్ ఉండదు, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆయన రైట్ టైంకు లో వోల్టేజ్ వచ్చి మోటార్లు కాలిపోతాయి, మోటార్లు మళ్ళీ రిపేర్ చేయించి పెట్టుకునే వారికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించి పెట్టుకునే వారికి ఆయన పొలం కాస్త ఎండిపోతుంది. భీమగల్ ప్రజల పరిస్థితి వర్ణాతీతం, మంచిగా లేస్తారని చెప్పి నేను ఉద్యోగంలో తిరిగినప్పుడు కూడా నేను నా కళ్ళతో చూసిన. అప్పుడు నా ఆలోచన మొదలైంది, ఎట్లా ఏం చేయాలి భీమగల్. తెలంగాణ తెచ్చుకున్నాం, నీళ్ళు వస్తాయన్నాం, కరెంట్ వస్తుందన్నాం, నిధులు వస్తాయన్నాం, మరి రావాలి భీమగల్ కూడా, ఎట్లా తేవచ్చు అనే ఆలోచన మదనం జరిగింది. అయితే వాళ్ళు ఒక మాట చెప్పారు నాకు ఆ రోజు, సార్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కింద ఆ భీమగల్లో ఇంకొక మాట కూడా చెప్పారు. భీమగల్లో ఒక వేముగంటి ప్రాజెక్ట్ అని చెప్పి పల్లికొండ దగ్గర కొబ్బరికాయ కొట్టారు. అక్కడ అవకాశం ఉన్న సార్ తెచ్చుకుంటే ఒక 3-4 చెరువులు నింపొచ్చు అని అన్నారు. మొదటి అడుగు నాకు భీమగల్ మండలంలో. భీమగల్ మండలంలో సాగునీరు తేవడానికి నేను వేసిన మొదటి అడుగు ఆ పల్లికొండ లిఫ్ట్, వేముగంటి లిఫ్ట్. ఏం జరిగింది, అది కొబ్బరికాయ కొట్టిరు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. నేను 6 నెలలు అయింది, ఏమైంది అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు, పనులు జరుగుతలేవంటారు. చూసిన నేను చూసి పై కనిపించుకొని చూస్తే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ ఏంటంటే మద్రాస్ నుంచి తీసుకొని రావాలి, మన ఆఫీసర్లు ఇచ్చేది కాదు. ఎక్కువ ఫారెస్ట్ పోతే, తక్కువ ఫారెస్ట్ పోతే మన ఆఫీసర్లు ఇస్తారు, ఎక్కువ అడవి పోతేనేమో మద్రాసు నుంచి తీసుకురావాలి, ఇంకా ఎక్కువ పోతేనేమో ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాలి. ఇది మద్రాసుకి వెళ్ళి తీసుకొచ్చే ఫారెస్ట్ క్లియరెన్స్ సార్ అన్నారు. చూసిన, ప్రయత్నం చేసిన. మన అదృష్టం బాగుండి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి, ఒక రెడ్డి, ఆయన మా చుట్టపోటు కొద్దిగా దూరం, ఆయన అక్కడ ఆఫీసర్ దొరికింది నాకు చెన్నైలో. ఆయన దగ్గరికి పోయి బతుకులాడి, ఇట్లా ఉన్నది, ఇది ఒక్క ఆశ పుడుతుంది మా భీమగల్ ప్రజలకి, ఆహా జరుగుతుందిరా పని, తలుచుకుంటే అనుకుంటే పని జరుగుతుందని ఒక ఆశ పుడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని ఇయ్యాల, పర్మిషన్ ఇయ్యాల, దాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ పర్మిషన్ తీసుకున్నాం, ఫారెస్ట్ పర్మిషన్ తీసుకున్న కాంట్రాక్టర్ గారు ఇచ్చి, అంటే ఒక రకమైన పంచాయతీ, మా గ్రామ పంచాయతీ కట్టేసి పెట్టిన ఒక రోజు రాత్రంతా పనిచేసే కాంట్రాక్టర్. అప్పుడు మళ్ళా వాళ్ళ తమ్ముళ్ళ గన్నులకు ఫోన్ చేసి అంతమందిని తెప్పించి పైసలు తెప్పించి మళ్ళీ మొదలు పెట్టిండు పని. అట్లా ఇట్లా తనలాడి ఆ పని అయిపోయింది. మొన్న కొన్ని నీళ్లు నిండినాయి, మొన్న పల్లికొండ చెరువులు వర్షం మంచిగా పడితే ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి కూడా మంచిగా జరుగుతుంది అన్న ఒక నమ్మకం కలగాలి. కాబట్టి దాన్ని చేసిన తర్వాత ఇంకొకటి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే చూసిన నేను మొత్తం మన దగ్గర కప్పలవాగు వస్తుంది భీమగల్ మండలంలో, అటు వేల్పూర్ మండలం దగ్గర నుంచి పెద్దవాగు వస్తుంది. కప్పలవాగు పెద్దవాగు 2 కలిసి పాల్గొండ నియోజకవర్గంలో 43 కిలోమీటర్లు వాడుతుంది పొడవుగా, 220 మీటర్ల వెడల్పు, 43 కిలోమీటర్లు వాడుతుంది వానలు మంచిగా పడితే. దీన్ని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి మొత్తం తీసినాం రికార్డు తీస్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి గ్యారంటీ నిలవాడుతానే వాగు. కొద్దిగా వర్షాలు పడితే
ప్రతి సంవత్సరం కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. 20 ఏళ్ళు హిస్టరీ తీస్తే ఒక 4-5 ఏళ్ళు మంచిగా ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం వారింది బాగా. ఒక 3-4 ఏళ్ళు 4-5 ఏళ్ళేమో ఒక 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి గట్టిగా వారింది. సరే ఏది ఏమైనా సరే ఒకవేళ ఈ 43 కిలోమీటర్ల పొడవులో చెక్ డ్యామ్లు కట్టుకోగలిగితే 3-4 కిలోమీటర్లు 4-5 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్ కట్టుకోగలిగితే వాన పడ్డప్పుడు దాని వెనకాల నీళ్ళు లాగి చుట్టుపక్కల ప్రాంతాలలో బోర్లలో నీళ్ళు వస్తాయి కదా అని ఒక ఆలోచన జరిగింది. మొట్టమొదటి ప్రయత్నం పెట్టాం. గోన్గోపుల దగ్గర ఒకటి, బడా భీమ్గల్ దగ్గర ఒకటి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి, సరే భీమ్గల్ మండలం చాలా అన్యాయంగా ఉన్నది, వర్ణనాతీతం ఉన్నది, మరి అక్కడ ఉండకూడదు, పద్ధతి కూడా కాదు. ఒక నియోజకవర్గంలో ఒక ప్రాంత ప్రజలు ఏమో మంచిగా పంటలు పండించుకుంటారు, ఇంకో ప్రాంత ప్రజలు ఎండిపోతా ఉన్నారు, ఇది మంచిది కాదు, చెయ్యాలా ఏదన్నా సరే అని చెప్పి నాకు శాంక్షన్ ఇవ్వండి, నేను మొదలు పెడతా దీంతో ఈ 2 చెక్ డ్యామ్లతోటి చూద్దాం ఏమవుతుందో అని చెప్పి ఆ 2 చెక్ డ్యామ్లు 5 కోట్లు ఒకటి 3 కోట్లు ఒకటి మంజూరు చేసుకుని అది కట్టుకున్నాం. కట్టినాక ఒక సంవత్సరం వాన రాలే, 2వ సంవత్సరం వానలు మంచిగా పడి ఫస్ట్ క్లాస్ నిండి మనందరం కూడా చూస్తున్నామచ్చు. మన బరాబింగా చెప్పడానికి మంచి వెనకాల ఫస్ట్ క్లాస్ నీళ్లు 2 కిలోమీటర్ల పొడవుతా నీళ్ళు ఆగింది. దాంతో అటు ఒడ్డుకు ఇటు ఒడ్డుకున్న బోర్లలో మంచిగా నీళ్ళు వచ్చి గోన్గోపులో కూడా అదే పరిస్థితి. ఇంకొక ప్రయత్నం ఇది కూడా సక్సెస్ అయింది అనిపించింది. దాని నుంచి మొదలు పెట్టి అదే వాగు మీద వాళ్ళ 12 చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసుకున్నాం 70 కోట్ల రూపాయలతో 4 సంవత్సరాల కాలంలో. సంవత్సరానికి 2-3 సంవత్సరానికి 2-3 ఇలా 6 చెక్ డ్యామ్లు కట్టుకున్నాం. ఇంకా 3 ఇప్పుడు కట్టుకోవాలి, టెండర్లు అయిపోయినాయి, ఇంకో 3 టెండర్లకు పోవాలి. ఇదొక ప్రయత్నం. దీని తర్వాత ఇంకేం చేయొచ్చు అనంటే అధికారులు చెప్పిర్రు, సార్ ప్రాణహిత చేవల్లి అనే ప్రాజెక్టు కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్యాకేజ్ 21 అని చెప్పి ఒకటి పెట్టిరు సార్ అన్నారు. ఎట్లా నుంచేది ఏం దాని సంగతి ఏంటి అని మొత్తం డీటెయిల్ తీస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో బ్యాక్ షోర్ నుంచి అంటే వెనుక వైపు నుంచి బినోల దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి సారంగపూర్ దగ్గర ఆ జైలు దగ్గర ఉన్న చెరువులో వేసి ఆ చెరువుల నుంచి పాత నిజాం సార్ కెనాల్ తోటి నడిపించి అక్కడ ఒక పంప్ హౌస్ కట్టి ఆన్ నుంచి లిఫ్ట్ చేసి మనకి భీమ్గల్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేందుకు ఒక ప్రణాళిక వల్ల చేసిరు సార్. ప్యాకేజ్ 21 అని చెప్పి 250 కోట్ల రూపాయలతోటి కాలువలు తవ్వి తీసుకురావచ్చు అని అన్నారు. సరే ప్రణాళిక బాగానే ఉంది, మరి పోచంపాడు ప్రాజెక్టు మరి నీళ్ళు వేయండి. నేను పోచంపాడు ప్రాజెక్ట్ అది కూడా ఇట్లనే 3 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి దాంట్లో. అది కూడా బ్యాక్ షోర్ నుంచి అన్నారు. బ్యాక్ షోర్ నుంచి అంటే మొత్తం 90 టీఎంసీల నీళ్లు ఉంటే కానీ అంటే పోచంపాడు ప్రాజెక్ట్ మంచిగా నిండా ఉంటే కానీ దీనికి నీళ్ళు అందాయి. 60 టీఎంసీల కంటే పైన ఉండాలి దాంట్లో, దీనికి నీళ్ళు అందాయి అని చెప్పి ఆలోచన మొదలైంది. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ స్టార్ట్ చేసి పెట్టిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో ఎక్కడో గోదావరి నీళ్లు ఉంటే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి వేసి ఎల్లంపల్లి నుంచి మళ్ళా ఎంఎండీల మిడ్మానర్ లేసి మిడ్మానర్ నుంచి మల్లన్న సాగర్ లేసి మల్లన్న సాగర్ నుంచి హల్దీవాగు లేసి హల్దీవాగు నుంచి నిజాం సాగర్ లేసి నిజాం సాగర్ నుంచి పోచంపాడు తీసుకొచ్చే ప్రణాళిక. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక. నేను చూస్తే ఇది మొత్తం ఇటువైపు అంత మొత్తం తిరిగి వచ్చినాక మొత్తం ఫైనల్ గా మన పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు వస్తా ఉన్నాయి. నేను బతుకున్నది రైతులో కాదు అనిపించింది నాకు. కానీ మరి నీళ్లు కావాలి పోచంపాడులో నీళ్లు వస్తేనే ప్యాకేజ్ 21 నీళ్లు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పి ఆలోచన చేసి ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయనతో పోయి ఇట్లా ఇది ఉన్నది, ఇట్లా పరిస్థితి ఉన్నది, ఏమన్నా చేయగలమా, ఈ కాళేశ్వరం నీళ్లు మా ప్రాంతానికి తీసుకుపోయే మార్గం ఏమైనా ఉన్నదా, ఉంటే చెప్పండి ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోనైనా సరే తీసుకుంటా అని అంటే ఆయన కూడా ఆలోచన చేసి అదృష్టం కొద్ది మాకు వరద కాలువ కనిపించింది. ఈ ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వరద కాలువల్లే పోస్తారు. 101 కిలోమీటర్ దగ్గర మన పోచంపాడు దగ్గర 0 కిలోమీటర్ వరద కాలువది, ఎల్లంపల్లి దగ్గర 121 కిలోమీటర్. ఆ
ఎంఎండి దగ్గర 120 కిలోమీటర్ల పొడవు గల వరద కాలువలో 101 కిలోమీటర్ దగ్గర కాళేశ్వరం నీళ్ళు తెచ్చి పోస్తారు వరద కాలువ. పోస్తే వరద కాలువలో పోయాక సీదా పోయి ఎంఎండిలోకి వెళ్ళిపోతుంది. అది ప్లాన్ కాళేశ్వరం. నేనన్నా సరే వరద కాలువలో పోస్తాను కదా, వరద కాలువ గుండా పోచంపాడికి తీసుకుపోయే మార్గం ఏమన్నా ఉన్నదా మనకు? ఎందుకంటే అక్కడికి ఇక్కడికి లెవెల్ డిఫరెన్స్ 40 మీటర్లు, కేవలం 40 మీటర్లు మాత్రమే. వరద కాలువ 101 కిలోమీటర్ దగ్గర లెవెల్, పోచంపాడు లెవెల్ 40 మీటర్ల డిఫరెన్స్. ఆయన మళ్ళా మనకి అప్పుడు ఆలోచన చేసి వరద కాలువలో 3 స్లూయిస్లు కట్టి 3 పంపోజులు కట్టి రివర్స్ పంపింగ్ చేసుకుంటా తీసుకుపోయే అవకాశం ఉంటుందని ఒక ఆలోచనకు వచ్చి దాన్ని ఎంత ఖర్చు అవుతుంది ఏంది అని చూస్తే కేవలం 1000 కోట్ల రూపాయలతో పోచంపాడులో 60 టీఎంసీల నీళ్లు నింపే కార్యక్రమం చేసుకోవచ్చు అని ఒక నిర్ణయానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మొదలు హరీష్ రావు గారి దగ్గరికి పోయిన ఆయన ఇరిగేషన్ మంత్రి ఉండి అంటే బాబు ఇది నేను చెప్పలేను, మన ప్రాజెక్ట్ అయితే ఒరిజినల్ ప్లాన్ అయితే కాళేశ్వరం నీళ్ళు ఇట్లా తిరుక్కుంటూ వచ్చి నిజాం సార్కి వచ్చి పోచంపాల పడాలి, నువ్వేమో పడంగానే వరదకాలం నుంచి ఇటు తీసుకుపోతా అంటున్నావు, నేనైతే చెప్పాను నాకు ధైర్యం లేదు అన్నాడు. పోయినా మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సార్ పోచంపాడు ప్రాజెక్టు కట్టబడింది, పోచంపాడు ప్రాజెక్టు నీళ్ళు ఉపయోగపడుతున్నది నిజామాబాద్ జిల్లా కంటే ఎక్కువ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ కూడా కొద్దిగా ఉపయోగపడుతున్నది. కానీ సార్ మీరు ఏదైతే ఇక్కడి నుంచి వరదకాలం నుంచి మల్లన్న సాగర్కి 120 మీటర్ల ఎత్తు, 120 మీటర్ల నీళ్లను ఎత్తిపోసి సంవత్సరానికి మీరు ఎంతైతే కరెంటు ఖర్చు పెడుతున్నారో అట్లా ఒక 5 సంవత్సరాలు మీరు కరెంటు కోసం ఖర్చు పెట్టేదాన్ని ఆ 1000 కోట్ల రూపాయలతోటి 40 మీటర్లనే ఎత్తుపోస్తే పోచంపాడు ప్రాజెక్ట్ నిండుకొస్తారని చెప్పి ఆయన చెప్తే, కానీ కింది వాళ్ళు ఏమనుకుంటారో అన్నాడు ఒక మాట. పోచంపాడు ప్రాజెక్ట్ లో నీళ్లు పడితే మళ్ళా కాంతే కెనాల్ తోటి కిందికి పోవాల్సిందే కదా సార్, నీళ్లు ఉంటే కరీంనగర్లోకి పోతుంది వరంగల్లోకి పోతే దాన్ని ఆపలేం కదా మనం. మా ఆశ ఏంటంటే కొన్ని నీళ్లు వస్తే మాకు కిందికి మేము ప్యాకేజ్ 21 తీసుకోగలుగుతాం సార్, దాంట్లో నీళ్లు ఉంటే బ్యాక్ షోర్ నుంచి ఉన్నది మాకు సోర్సు అంటే ఆయన దానికి ఒప్పుకున్నాడు. భగవంతుడు దయతోటి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు 70% పూర్తయిపోయింది. ఇంకొక 3 నెలల్లో కాళేశ్వరం నీళ్ళు వచ్చి పోచంపాడు ప్రాజెక్టులో పడబోతుంది. జూన్ జూలై ఆగస్టు 2-3 నెలలు అటో ఇటో ఈ వర్షకాలం తప్పకుండా కాళేశ్వరం నీళ్ళు వచ్చి రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలం నుండి వాళ్ళ పోచంపాడులో పడబోతున్నాయి. పోచంపాడులో నీళ్ళు వస్తాయి, డన్ అయిపోయింది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ గ్రీన్ సిగ్నల్ వచ్చింది, 1000 కోట్లు మంజూరు చేసినాం. బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నాం, మీటింగ్ పెట్టుకొని అనౌన్స్ చేయించినాం. నాకు నమ్మకం వచ్చింది, ఓకే రివర్స్ పంపింగ్ అయిపోతుంది, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. దాని తర్వాత ఏంది కథ, పోచంపాల నీళ్లు నిండే ఆ నుంచి బినోల నుంచి సారంగపూర్ దాకా పనులు జరుగుతున్నాయి, పనుల్లో అవి జరుగుతున్నాయి. తెస్తాం సారంగపూర్ దానికి కూడా నీళ్ళు వస్తాయి. ఆ నుంచి ఈ పడగంటి దగ్గర నేను చెప్పే దగ్గర పంపోజ్ కట్టి ఇక్కడ నీళ్ళు రావాలి, మన భీమగర్ పైన నీళ్లు రావాలంటే మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ గుండా కాలువలు ప్లాన్ చేశారు. మొత్తం ఫారెస్ట్ అదంతా అడవిల గుండా కాలువలు దమ్మడం అనేది జరిగే పని కాదు కదా. తబుక్కున జరిగింది అడవిల గుండా, మళ్ళా మన పొలాల గుండా కూడా కాలువలు తీయాలి. 3000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పుడు వాళ్ళు అనుకున్న ప్రాణహిత చేవేల ప్యాకేజ్ 21లో 250 కోట్ల రూపాయలు కాలువల ద్వారా నీళ్ళిచ్చి 3000 ఎకరాలు భూమి రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ప్రాణం చచ్చిపోయినంత పని అయిపోయింది. ఇంత తెచ్చి నీళ్ళు తీసుకొస్తే వీడికి వస్తున్నాయి ఇక పోచప్పాల, మళ్ళా ఇదేం కథ పెడుతుంది మీరు. ఆఫీసర్ని పిలిస్తే అడిగితే చెప్తారు, సార్ 3000 ఎకరాల భూమి సేకరణ చేయాలి, భూ సేకరణ చేయాలి. ఇక మన రైతులు ఇస్తారా, ఎంతకి ఇస్తారో ఏమి ఇస్తారో అని మళ్ళా చచ్చిపోయినంత పని అయిపోయింది నాకు. మళ్ళా ఏం చేయాలి, ఈ కాలువల భూమి ఇచ్చి రైతులు 3000 ఎకరాలు ఎంతమందిని అడగాలి, ఎంతమందిని బతికిలాడాలి, ఎన్ని ఊర్లోనే బతికిలాడాలి, ఇది ఎప్పటికి కావాలి. మళ్ళా నేను సగం చచ్చిపోయిన ఆశ. మళ్ళా తర్వాత ఒక పట్టు ఉండే నాకు,
కావాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలని మళ్ళీ ఆలోచన జరిగింది. చేస్తే నాకు ఒక ఫ్రెండ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పి, నేను మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఆయన శ్రీనివాస్ రెడ్డి అని నాకు మంచి మిత్రుడు ఆయన. ఒక రోజు ఆయన దగ్గర ఇట్లా బాధపడతా ఉన్నా, ఇంత చేసి పునర్జీవం పథకాన్ని తెచ్చుకొని కూడా నాకు లాభం లేకుండా అయిపోతున్నది. దాన్ని మనం దగ్గర చేసిందే నేను పునర్జీవ పథకానికి, కానీ నా నీళ్లు నేను పాల్గొన్న నియోజకవర్గం తీసుకురాలేకపోతున్నా. ఎందుకు సార్ అంటే ఇట్టున్నది, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఈ ప్రాజెక్టు 3000 ఎకరాలు కావాలి ల్యాండ్ అక్విజిషన్, ఎవరిస్తారు ఈ రోజుల్లో, ఎట్లయితుంది అది, ఎక్కడైతుంది, తెచ్చుకొని లాభం లేకుండా పోయి కదా అని నేను అన్నా. సార్ మీరు నాతో ఒకసారి మధ్యప్రదేశ్ రండి అన్నారు. ఎందుకు అన్న, మీరు రండి చెప్తా నేను అన్నాడు. మధ్యప్రదేశ్ పోయినాం. అక్కడ పైపుడ్ ఇరిగేషన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చేసారు. ఇదే కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళే చేసారు. కాలువలు తవ్వకుండా పెద్ద పెద్ద పైపులని భూముల నుంచి లోపల నుంచి తీసుకుపోయి మళ్ళీ పైన వ్యవసాయం చేసుకోవచ్చు. ఎట్లయితే మన మిషన్ భగీరథ నీళ్లు పైపులు వచ్చినాయో అట్లా చేసి ఆయన ప్రాజెక్ట్ అంతా చెప్పి, కానీ దీంట్లో ఒక ప్రాబ్లం ఉన్నా సార్, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అని అన్నారు. ఎంత ఖర్చు అవుతుంది అని, కాలువలు తవ్వడానికంటే డబ్బులు ఖర్చు అవుతుంది సార్. అంటే 250 కోట్లు 500 కోట్లు అవుతుంది. నాకు కొద్ది ఒక చిన్న ఆశ వచ్చింది, పైసలు పోతే పోయింది, ఒక మార్గం అయితే దొరికింది నాకు. సరే పైసలు ఎట్లా నన్ను ఒప్పిద్దాం సార్ నేను అనుకొని పైసల విషయం అంత చెప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, సార్ మీరు పునర్జీవ పథకం ఇచ్చిర్రు, పోచంపాడు ప్రాజెక్ట్ నింపుతాను, కానీ దాంతో నాకు ఏం లాభం అయితే లేదు సార్ అని చెప్పి దాంట్లో నీళ్లు పెట్టుకున్నాను. అది ఎందుకు ఏం బాధపడుతున్నాం అన్న, సరే ఇక్కడ నాకు ప్యాకేజ్ 21 ద్వారా 70,000 ఎకరాలు నాకు భీమగల్ మండలము, మోటాడు మండలము, వేల్పూర్ మండలము, ఏవైతే నీళ్లు రాని ప్రాంతాలు ఉన్నాయో నాకు 70,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ అది ప్యాకేజ్. కానీ సార్ కాలువల ద్వారా ఉన్నది, అది ఈ కాలువల అప్లికేషన్ కాదు, ల్యాండ్ ఎవరు ఇయ్యడు రైతులు, అది అయ్యే పని కాదు సార్, ఇబ్బంది అవుతుంది. దీనికి ఒక్క మార్గం ఉన్నది సార్, పైపుడ్ ఇరిగేషన్ అనే ఒక మార్గం ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది. ఒక్కసారి మీరు సర్వే కార్డు చేయండి సార్, పైపుడ్ ఇరిగేషన్ కి ఎంత అవుతుంది ఏంది అనేది, ఎంత అవుతుందా కదా అన్నాడు. ఇక డబ్బులు అని చెప్పి కూడా నాకు ధైర్యం కాదు, ఒక 50% ఎక్కువ అవుతుందట సార్ అన్న. సర్వే అయినాక ఒప్పిద్దాం లేదని అనుకున్నా. ఆయన సర్వే చేయండి అన్నాడు. పైపుడ్ ఇరిగేషన్ కోసం ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి నాకు చెప్పండి ఎంత అవుతుందో అని ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు మొత్తం ఎస్టిమేట్స్ అంతా చేసే వాటిలో 790 కోట్లు అవుతుంది. మళ్ళా చచ్చిపోయాను నేను. వీడు 250 కోట్లు 500 అనేది 500 పోయి 790 మళ్ళీ ఏం చెప్పాలి నేను. మళ్ళా ఎస్టిమేషన్ తీసుకుపోయి ముందాక పెట్టి మళ్ళా ముఖమంతా చిన్నగా చేసుకొని కూర్చుంది. ఏమైందయ్యా అన్నాడు. సార్ నాకు నేను ఏదైతే కలగనన్నో అయినట్టు లేదు సార్, కానీ ఎమ్మెల్యే అవి కూడా దండుగే, ఏమైతుందా ఎందుకైతే లేదు అన్నాడు. నేను అన్ని స్వచ్ఛ మాటలు చెప్తున్నాను, నాకేం ఎన్నికలు లేక నాకున్నారు ఏంటున్నారు, నాకు అబద్ధాలు చెప్పాలి మాత్రం నాకు లేదు. అంటే ఒక మంచి కార్యక్రమం ఎట్లా జరిగింది అని ఒకసారి మననం చేసుకుంటే ఒక తృప్తి, ఇంకో 4 మంచి పనులు చేయాలని ఒక ధైర్యం వస్తుంది. ఏమైందా అంటే సార్ ఇట్లా వాళ్ళు నాకు చెప్పిండు, ఈ కాలువల కంటే పైపుడు ఇరిగేషన్ పోతే డబ్బులు అయితే అన్నాడు సార్, కానీ నేను అబద్ధం అన్న మీ దగ్గర 50% అవుతుంది అని చెప్పిన. సర్వే చేస్తే ఏమన్నా మీరు ఒప్పుకుంటారు కదా అని చెప్పి ధైర్యంతో అన్నా. కానీ వాడు అది కాదు సార్, దానికి 3 అయింది సార్, ఇప్పుడు డబ్బులు అంటే డబ్బులు 3 అయిపోయింది సార్, వాడు సర్వే చేస్తే 790 కోట్లు అయింది సార్ అని. సరే చూద్దాం అట్లా పక్కన పెట్టు అన్నాడు. తర్వాత ఒక నెలలో ఒక 2 సార్లు మెల్లగా దాని గురించి అవకాశం దొరికినప్పుడు సార్ పైప్ సార్ పైప్ ఇరిగేషన్ సార్. ఒకరోజు హరీష్ రావు గారిని ఈఎన్సీ గారిని పిలిపించి ఎస్టిమేషన్ తెండి అన్న. వాళ్ళు పెట్టారు, ఇది శాంక్షన్ చేయండి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చేయండి, 790 కోట్లు. అంటే కేవలం మన నియోజకవర్గానికి, కేవలం పాల్గొండ నియోజకవర్గానికి 790 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేసీఆర్ దేవుడు. వేరే వాళ్ళు చేయలేరు ఆ పని. అంత ధైర్యం, అంత ప్రేమ రైతులంటే వేరే వాళ్ళకు ఉండదు. సరే డబ్బులు ఏదో ఒకటి ఎన్నుకున్న ముందో చూసుకుంటాం, మన పనులు జరిగినాయన్న ఒక తత్వం.
అట్లా ఇవాళ పనులు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది, సర్వే పూర్తయి పనులు మొదలు పెట్టాలి. పనులు మొదలు పెడదామన్న వరకు అసెంబ్లీ ఎలక్షన్లు టక్కని మనం ముందడికి పోయినా వాడు ఎలక్షన్ కోడ్ అన్నాడు. మళ్ళా నా పానం చచ్చిపోయింది. శంకుస్థాపన కార్యక్రమం చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసి పనులు మొదలు పెడదాం అనుకున్నా. ఎలక్షన్ కోడ్ అన్న వారికి వెళ్ళే మళ్ళా మా వాళ్ళు చాలా మంది అన్నారు, నేనన్నా ఇక ప్రోగ్రాం లేకున్నా సరే పనులైతే మొదలుగానే అన్నాను. ఒకటే కొట్టాల్సిన అవసరం కూడా లేదు, శిలాపథకం లేకున్నా సరే ప్రోగ్రాం లేకున్నా సరే వాళ్ళు పనులు జరగని వాళ్ళు పబ్లిక్ పని జరగాలి, పనులు మొదలు పెట్టించారు. చాలా మంది మా వాళ్ళు అన్నారు, అన్న ఇదేందన్నా 5 లక్షల సీసీ రోడ్ ఇస్తే ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయ కొట్టి మరీ ప్రోగ్రాం చేస్తారు, నువ్వు 790 కోట్లది కొబ్బరికాయ లేదు, శంకుస్థాపన లేదు, ప్రోగ్రాం లేదు, ఇట్లా మొదలు పెట్టమని చెప్తున్నాం. పబ్లిక్ ఏం గుర్తవుతుంది అన్న అంటే నేను పబ్లిక్ అదే గుర్తవుతుంది, నీళ్ళు రావాలా, నీళ్ళు వస్తే పబ్లిక్ అదే గుర్తవుతుంది. ఎవరు కొబ్బరికాయ కొట్టిండు ఏం కొట్టిండా లేదా ఎవరు చూడడం అని చెప్పి మా వాళ్ళకన్నా వాళ్ళ భగవంతుడు అదృష్టం, భగవంతుడు దయ అని అందరూ అదృష్టం మంచిగా ఉంది. తప్పకుండా నేను ఎలక్షన్లు అప్పుడు చెప్పిన సంవత్సరం 2 సంవత్సరాల లోపు ఈ ప్రాంతానికి ప్యాకేజ్ 21 ద్వారా 28,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పిన ఆ మాటకు ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా. అదే దిశ నా పని జరుగుతూ ఉన్నది. ప్రతి వారం రోజులు ఒక్కోసారి నేను ఈ ప్రాజెక్టు మీద ప్యాకేజ్ 21 మీద నేను మీటింగ్ పెడతా ఆఫీసర్లతో. ఎవ్రీ డే రిపోర్ట్ తీసుకుంటే ఇవాళ ఎంత పైప్ లైన్ మీరు ఎంత పైప్ లైన్ వేసారు అని చెప్పి. దీనికి ఇంకొక చిన్న అడ్డంకి ఉన్నది, చెప్పాలి, అది కూడా తెలవాలి మనకు అందరికి. నేను అబద్ధం ఆడుకోని కాదు. ఈ పంప్ హౌస్ ఏదైతే కడతామో సికింద్రాపూర్ ఊరు దగ్గర 11 ఎకరాల 16 ఎకరాల జాగా కావాలి. 16 ఎకరాల జాగా ఇచ్చే రైతులు ఎక్కువ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ ల్యాండ్ అక్విజిషన్ కావాలి. ఓన్లీ 16 ఎకరాలే. ఈ మొత్తం ప్రాజెక్టు మీద భూసేకరణ 16 ఎకరాలకు 6 నెలలు టైం. ఇంకా కొడతలేదు ఆ పంచాయతీ, రైతులు ఇంకా లేరు. సరే వాళ్ళతో మాట్లాడి చేసుకోవాలి ఏదో ఒకటి. అదొక్క పని మిగిలిపోయి ఉన్నది. ఆ పని అయిపోతే మనకు నీళ్లు రావడానికి ఎవ్వరు ఆపలేడు అని చెప్పాను ఈ సందర్భంగా. మనం అది కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇవాళ కోడ్ ఉందని నేనేం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను దాని మీద పడతాం. అలా తప్పకుండా ఆ భగవంతుడు దయ మన భీమగల్ ప్రజల మీద ఉన్నది. ఇక్కడ మంచోళ్ళు భీమగల్ మండలం నిజంగా ఇస్తుంది. పేదరికం ఉన్నది, ఇక్కడ అమాయకత్వం ఉన్నది. ఇక్కడ పని జరగాలి. తప్పకుండా పొలాలకు నీళ్ళు రావాలి. వచ్చినప్పుడే నేను చెప్తా మన వాళ్ళకి, భీమగల్ మండలానికి నీళ్ళు ఇచ్చిన మొగోడ పెద్ద పెద్ద మాటలు బాగా మాట్లాడుతారు, చేపించుకోవాలని చెప్తే పనులు కూడా మీరు చేయించుకోండి అని చెప్తాను. ఏ గ్రామానికి గ్రామంలో మీరు నిలబడ పైప్ లైన్ చూపించుకోవాలా, చేయించుకోవాలి. మళ్ళా వరకు కూడా మెగా వాళ్ళకి ఆ కంపెనీకి వచ్చింది. నాకు ఎవరైతే పైప్ లైన్ ప్రాజెక్టు ఎవరైతే నాకు చెప్పినో వాళ్ళకే వచ్చింది. ఎందుకంటే వాళ్ళే ఎక్స్పర్ట్లు, దీంట్లో వాళ్ళకే వచ్చింది కంపెనీ. వాళ్ళకి మిత్రులే నేను పని చేపిస్తాను, ఏమి ఇబ్బంది లేదు. మనం కూడా చేయించుకోవాలి. ఇవాళ ఊర్లలో కొందరట ఇక పొలం ఉన్నది, మేము వేయనియాము, మాకు ఏమైనా పైసలు ఇస్తారా, ఇట్లా మాట్లాడుతున్నాం. దయచేసి డీడీసీలలో మనం ఎక్కడికక్కడ మాట్లాడాలి, రైతులకు కూడా మాట్లాడాలి. మనం జల్దీ తెచ్చుకుంటే మనకు నీళ్ళు వస్తాయి. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కలగంటున్నాం భీమగల్ మండలంలో నీళ్లు రావాలని. కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఊర్లు కొందరు రైతులు పాపం ఏదో ఆశ, ఏమని అడ్డని చెప్తే మనం పడతాయేమో అని. కాబట్టి మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి, వేదిక మీద కూడా ఇంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి, మీరు కూడా ఉన్నారు కాబట్టి, ఎక్కడికక్కడ మన గ్రామంలో మన లిస్ట్ ఇచ్చిన అందరూ నేను మండల పార్టీ ప్రయాణాలను పిలుచుకొని అందరికి లిస్ట్ ఇచ్చిన ఏ గ్రామంలో ఎంత పైప్ లైన్ వేయాల్సి ఉంది, ఎంత వేసిరు, ఎంత ఆగిపోయింది, వేయడానికి ఎంత టైం పడుతుంది, మొత్తం లిస్ట్ ఇచ్చిన. ఆ ఊర్లలో పోయి రైతులకు వీడీసీలకు అప్పచెప్పు. దయచేసి వీడీసీలకు మనం ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సభ ద్వారా, ప్యాకేజ్ 21 పైప్ లైన్ వేపించే బాధ్యత, పూర్తి బాధ్యత ఈ వీడీసీలు తీసుకోవాలి. దయచేసి అనవసరమైన పంచాయతీలకు పోతున్నారు వీడీసీలు. చాలా ఇది మంచి పని, దీని భుజాలకు ఎత్తుకోవాలి. ఈ భుజానికి ఎత్తుకొని పని చేయాలని చెప్పి నేను వీడీసీలను కోరుతా ఉన్నా. మీరు కూడా ఎక్కడికక్కడ వీడీసీని కలవండి.
కలిసి ఊర్లో ఇంతమంది వేడలతో పోతుంది పైప్ లైన్. ఆయన అది పోగానే మళ్ళీ దాని మీద ఉడిపేసుకొని మళ్ళీ పంట వేసుకోవచ్చు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఆ బొచ్చమంతం ఇప్పుడు ఒక నెల 2 నెలలు ఆపాలి పంట వేయకుండా. ఆ లైన్ ఎక్కడైతే పోతుందో ఆ భూమిలో అది వీడీసీలకు అప్పచెప్పి దయచేసి ఆ పైప్ లైన్ పనులు వేయించుకోవడానికి మనందరం. రాజకీయం అంటే ఏదో కాదు, రాజకీయం అంటే లీడర్లమై ఏదో కాదు. రాజకీయం అంటే ప్రజల పని చేసుకునే రాజకీయం. రాజకీయం అంటే కొత్తగా దానికి ఏం లేదు. ప్రజలకు పని చేసి ప్రజలను మెప్పించుకుంటే వాళ్ళే మనం కాపాడుకుంటారు, వాళ్ళే మనం కడుపులో పెట్టుకుంటారు. కొత్తగా ఓటేస్తారు వాళ్ళే. కాబట్టి మీరు దగ్గర నుండి చేయించుకోవాలి దయచేసి. బిడ్డ టీఆర్ఎస్ కేసీఆర్ మనుషులు కేసీఆర్ కార్యకర్తలన్నీ ఇట్లా ఉండాలరా, దగ్గర నుండి పైప్ లైన్ వేయించి నీళ్ళు ఇస్తా ఉన్న పేరు రావాలి మనకి. దూరంలో ఉన్న కాళేశ్వరం గోదావరి నదుల నుండి ఇవాళ భీమగల్ మండలానికి నీళ్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. కాబట్టి పనులు మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మన పాల్గొండ నియోజకవర్గానికి మంచి హాస్పిటల్ లేదు. 100 పడకల హాస్పిటల్ నాకు భీమగల కట్టాలనుండే నా మనసులో. ముఖ్యమంత్రి గారిని అడిగిన నేను, ఆయన తల ఊపిండు, అది కూడా అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. భీమగల్ మండలంలో 100 పడకల ఆసుపత్రి కట్టుకుందాం, ప్రజలకు మేలు జరుగుతుంది. మనం ఎక్కడికి పోక్కర్లేదు, నిజంగా హైదరాబాద్ పోయే అవసరం లేదు. 100 పడకల హాస్పిటల్ అంటే ఏరియా హాస్పిటల్, అన్ని అక్కడనే ఉంటే స్పెషలిస్టులు వస్తారు, మంచిగా పెద్ద హాస్పిటల్ ఉంటుంది. కారుమూరులో ఎక్కడైతే పెద్ద హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అక్కడ మన దగ్గర కూడా అవుతుంది. దాదాపు 30-40 కోట్ల రూపాయలతో అవుతుంది 100 పడకల ఆసుపత్రి అంటే. మనం ఎలక్షన్లో అడిగినాం, అడిగితే మాట ఇచ్చింది, ఆయన చేస్తారు. ఆ పని ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మనం చేపిస్తారు, నా గ్యారెంటీ. అట్లనే భీమగల్ చూసినాం ఊరు. మీరు ఏమనుకోదు, నాకు భీమగల్ ప్రాపర్ వాళ్ళు ఉంటే నన్ను తిట్టుకోవద్దు దయచేసి. 2009 ఎన్నికల్లో మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు నిలబడ్డారు, మీ అందరికి తెలుసు. నేను భీమగల్ ఊరు లోపల అంతకుముందు అంత గొప్ప ఎప్పుడు చూడలేదు. ఆ ఎలక్షన్ల నామినేషన్ కనెక్షన్ వస్తే వాళ్ళు ఈ సందులలో తిప్పిరు, ఈ సందులలో ఆ సందులో తిప్పుకుంటా పోయి నాకు తాజీవ్ అనిపించింది ఆ సందులు చూస్తే. ఏం రోడ్లు, ఏం మోర్లు, ఇది ఏం కథ, ఇది సమితి ఎడ్వారని అంటారు. నా చిన్నప్పటి నుంచి ఇంటర్ నేను భీమగల్ సమితి అని, ఏమన్యాయం ఇది నా మనసులో అనిపించింది. ఓడిపోయాము 2009లో మా తండ్రి గారు ఓడిపోయి, మళ్ళా 2014 నేను నామినేషన్, మళ్ళా అదే రోడ్డు, మళ్ళా అట్లనే సేమ్. అరే ఇదేంటి అని మళ్ళీ అనిపించింది. ఇక మనసులో అనుకున్నా నేను, ఏదన్నా ఛాన్స్ దొరికితే రోడ్ల సంగతి చూడాలి భీమగల్లా. అట్లా అనుకోని దాదాపు 3-4 కోట్ల రూపాయల సీసీ రోడ్డు వేయించాం. మొన్న పోయినసారి 4 కోట్ల రూపాయలు వేయించామా, 4 కోట్ల రూపాయల సీసీ రోడ్డు వేయించాం కేవలం భీమగల్ టౌన్లోనే. అది ఏ మూల కనిపిస్తుందో 4 కోట్ల రూపాయలు వేయించిన అంటే అంత దరిద్రం ఉంది భీమగల్. దీనికి ఇట్లా పరిష్కారం, గ్రామంగా ఉంటేనేమో డెవలప్మెంట్ కంటే నేను అది మరీ ఎక్కువ చేసుకొని 4 కోట్లు ఒక 1 స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తెచ్చిన, ఎన్ఆర్జీఎస్ తెచ్చిన, సిడిపి అమౌంట్ 1 కోటి రూపాయలు ఇచ్చిన, ఎటు దిక్కులేని పైసలన్నీ తిప్పి అట్టే పిట్టిప్పు తీసుకొచ్చి 4 కోట్లు పెట్టినా ఏం కనిపిస్తలేదు. ఇంకా పని జరగాలని చెప్పి దేనికి అంటే మున్సిపాలిటీ చేసుకునే అవకాశం వచ్చింది. మున్సిపాలిటీ చేసుకుంటే మంచిగా ఫండ్స్ వస్తాయి, డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళా నాకు డౌట్, మరి వీళ్ళు ఏమంటారు భీమగల్ వాళ్ళు. ఒకరోజు అందరు వీడియోస్ వాళ్ళు వస్తున్నాయినా బిడ పోయి చూసారు. కొత్తగా మున్సిపాలిటీ అయింది, మెట్పల్లి మున్సిపాలిటీ అయింది. మెట్పల్లి మున్సిపాలిటీ పోయి చూసిరండి. చూసి మీరు ఎప్పుడు నాకు గ్రామ పంచాయతీ కావాలా మున్సిపాలిటీ కావాలా, వాళ్ళంతా తిరిగి చూసా. మళ్ళీ లక్ష్మణ్ ఉండే అట్లే అప్పుడు ఎవరు వచ్చింది నా దగ్గరికి వీడియోస్ వాళ్ళు పోయి చూసి వచ్చి, లేదు మున్సిపాలిటీ కావాలి సార్ అన్న. కావాలంటే పెట్టినాం. అదేంది కదా, ఇంత 25,000 జనాభా ఉంటే మున్సిపాలిటీ, మన జనాభా 14,800. అది 2 తండాలు కలుపుకొని అది తీసేస్తే 14,200. ఎట్లా కావాలి మున్సిపాలిటీ? ఒక్క ప్రపోజల్ మెల్లగా ఒక 2-3 ఎమ్మెల్యేలు కలిసి మళ్ళీ 15,000 ఉంటే కూడా సార్ మున్సిపాలిటీ చేసుకుందాం, 25,000 కాదు అని పెడితే
ఆయన ఒప్పుకొని స్టేట్ వైడ్ పాలసీ డిసిషన్ తీసుకున్నాడు. 15,000 ఉంటే మున్సిపాలిటీ అట్లా తీసుకుంటే మళ్ళా మన 14,200 వచ్చింది. ఇంకా మన కట్టచ్చు మళ్ళా పోతుంది ముఖ్యమంత్రి దగ్గరికి. సార్ ఏందా సార్ మా భీమ్గల్ అస్సలు ఉన్నమాట చెప్తా సార్ మీకు అన్న చెప్పు అన్నాడు. సార్ 25,000 జనాభాకే మున్సిపాలిటీ ఉండే సార్, నేనే కావాల్సుకొని పుట్టించి మా ముగ్గురు గువ్వల బాలరాజు పోతారాని శ్రీనివాసరెడ్డి కూడా ఒకటి అయ్యి ఉండే, ఇంకా ముగ్గురు నేనే పుట్టించిన సార్ అని పుట్టించి మీ దగ్గరకు వచ్చి 15,000 చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసిన సార్. మీరేమో ఒప్పుకున్నారు చేసిండ్రు. తీరా నాకు చూస్తే అది 14,200 వచ్చింది సార్, రిలాక్సేషన్ సార్ మళ్ళా పెట్టు అని నవ్వి సరేలేవా కానీ అని చెప్పి రిలాక్స్ అని చెప్పి రాసింది ఫైల్. 14,200 ఉన్నా కానీ మున్సిపాలిటీ చేయరు భీమ్గల్ అని చెప్పి అది అక్కడ గట్ట మ్యాటర్ పెట్టుకున్నాడు. జనాభా ప్రకారంగా డెవలప్మెంట్ ఫండ్స్ ఇద్దామని ఆయన ఒక పాలసీ పెట్టుకున్నాడు. పాలసీ పెట్టుకుంటే మన భీమ్గల్ మున్సిపాలిటీని లెక్కెత్తే 13 కోట్ల రూపాయలు వస్తాయి మన జనాభా ప్రకారం. ఈ 13 కోట్లు మళ్ళా ఎటు సరిపోయి పెట్టునే పెడుతున్నాం జర మంచిగా కావాలేదని చెప్పి ఏం చేయాలి, కేటీఆర్ ఒక పిలిపించి ఈయన్ని అనౌన్స్ చేపిద్దాం అడిగి మంచిగా బ్రహ్మాండమైన మీటింగ్ చేద్దాం, ఫస్ట్ క్లాస్ ఎంత ఖర్చు అయితే ఏమైతే చూద్దామని చెప్పి మంచి మీటింగ్ చేసి మీటింగ్లో దండం పెడదాం అడుగుదాం అని చెప్పి నిర్ణయం చేసుకొని భీమ్గల్ మీటింగ్ ఒప్పించాం. నేను కవితమ్మ ఇద్దరం కలిసి. మన దరిద్రంకు ఫస్ట్ మీటింగ్ అంత మొత్తం ఏర్పాటు జరిగిన ఆయన వాజ్పేయి సార్ చచ్చిపోయినాడు. వాజ్పేయి సార్ చనిపోగానే మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం 10 days అంత కథ కార్ఖానే మొత్తం అన్ని మళ్ళా వాపస్, మళ్ళా 10 రోజులకు మళ్ళా మీటింగ్, మళ్ళా ఒప్పించాం. మళ్ళా ఒప్పించి మొత్తం మళ్ళా పేద భీమ్గల్ ఎన్నడూ జరగనట్టు అయితే ఇంకొక 10-15 కోట్లు ఎక్కువ తీసుకుందాం, మళ్ళా ఏదో ఆశ తీసుకుంటే ఇక భీమ్గల్ ఖతమైపోతుంది చేస్తే మళ్ళా బాణాలు పడేదాన్ని బాణాలు పడి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. 2 మీటింగ్లు కేటీఆర్ వెళ్దామన్నా కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏడుపు వచ్చింది నాకు నిజాన్ని. కవిత దగ్గర పోయి ఏడిసేషన్ ఏందమ్మా ఇది 2 సార్లు అనుకుంటుంది, 2 సార్లు కూడా ఫెయిల్ అయిపోయాయి కేటీఆర్ మీటింగ్, ఎట్లా ఇది అని చెప్పి. అంటే ఒకరోజు మొదలై క్యాన్సల్ చేయరు అని చెప్పినాక ఒకరోజు మొదలు రాత్రికి పోయినా పోయి కవిత దగ్గరికి పోయి ఏడ్చాను. పాపం ఆమె ఎందుకన్నా ఇద్దరం బాబు పోదాం అన్న దగ్గరికి పోదాం నువ్వు ఏం కావాలనుకున్నావు అని. నాకమ్మ 25 కోట్ల రూపాయలు నాకు భీమ్గల్ మున్సిపాలిటీ కొత్త 25 కోట్ల రూపాయలు నాకు ఇస్తే నాకు భీమ్గల్ మున్సిపాలిటీ పనులు మంచిగా జరుగుతాయని అడుగుదాం పా ఇద్దరం కలిసిపోయినాం. అన్ననే కదా ఆమె అన్నయ్య ప్రశాంతాన్ని ఏడుస్తాను పాపం 2 సార్లు మీటింగ్ క్యాన్సిల్ అవుతున్నది ఇట్లా ఏడుస్తాను, మరి నేనేం చేయాలి. ఇప్పుడు వానవాడి వాజ్పేయి చచ్చిపోయి సారే వద్దంటున్నాడు, వాజ్పేయి చచ్చిపోవద్దంటున్నాడు, నన్ను నేనేం చేయాలి. ఏమన్నా చేయ కానీ మరి ఇప్పుడు నువ్వు మీటింగ్ పోతలేవు కదా, దీని వరకు కొద్దిగా ప్రశాంతంగా సాటిస్ఫై అయ్యు అన్న. ఏం కావాలి అని అడిగిండు ఆయన. అన్న ఒక 25 crores అనౌన్స్ చేయన్న ఇవాళ, కొద్దిగా మా ప్రజలకు కూడా ఒక శాంతం అవుతుంది, నాకు కూడా శాంతం అవుతుంది, నన్ను నిద్ర పట్టలేదు అని చెప్పి 25 కాదు 20 చేస్తాను. సరే మొదలైతే కానీ అని చెప్పి 20 crores అనౌన్స్ చేసేసి 20 crores అన్న మళ్ళా కాకపోతే మరి పడుతుంది ఆయన 5 కోట్లు ఇప్పియమ్మని గడ పెడతాను. పాప ఆమె ఇక నేను పోలే మళ్ళీ కేటీఆర్ దగ్గర ఆమె పోయింది, పోయి ఆయన 5 కోట్లు కూడా శాంక్షన్ చేయించింది. ఇలా 25 కోట్ల రూపాయలు ఇలా మన భీమ్గల్ మున్సిపాలిటీ కోసం రెడీ ఉన్నాయి. అంటే ఇట్లా ఎంత మన భీమ్గల్ జరగాల్సిన అక్కడ ఉన్నదని నిజంగా నేను మనసు పెట్టి కూడా నేను మంచోళ్ళ నువ్వు ఎందుకన్నా అంటే నేను కేవలం ఎలక్షన్లో చేస్తా అని చెప్పి నేను దాన్ని నమ్మి 11,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు భీమ్గల్. ఇవాళ చెయ్యకపోతే నేను మనిషినే కాదు, ఇక నేను మాట ఇచ్చి చేయకపోతే నేను మనిషిని కాదు. ఎందుకంటే మీ మాట మేము నిలబెట్టుకున్నాడు, 11,000 ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చి ఇప్పుడు నేను నా పని ఉన్నది చేయాల్సింది, మీ పని ఏం లేదు. కాబట్టి 2 పనులు జరగాలి. 3 ప్యాకేజ్ 21 జరగాలి, ఊర్లలో నీళ్ళు రావాలి, సాగునీరు.
భీమగల్ మున్సిపాలిటీలో 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మోర్లాన్ని ఫస్ట్ క్లాస్ చేసుకోవాలి, ఏది మిగలద్దిగా. భీమగల్ కంపెనీ రావద్దు, దోమలు అనిపించద్ది, అట్ట చేసుకోవాలి అవుతుంది. అట్లనే భీమగల్ 100 బెడ్ హాస్పిటల్ 100 పడక ఆసుపత్రి కావాలి. ఈ 3 టార్గెట్ పెట్టుకున్నాను, తప్పకుండా ఇవి చేసుకుంటామని చెప్పి మేము అందరినీ మనం చేస్తాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కూడా కేసీఆర్ తోటి నడుస్తాం, టీఆర్ఎస్ లో ఉంటామని చెప్పి అంటున్నారు. ఓపెన్ బట్టి అంటలేదు, కేసీఆర్ విజన్, కేసీఆర్ నేను ఏం చేస్తా అని చెప్పిండు, ఏం చేసి నేను చేయబోతున్నాను తెలుసు. తెలిసిన రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీలకు అతీతంగా మొత్తం ఏకీకృతం అయిపోయి, రాజకీయ నాయకత్వం కూడా ఏకీకృతం అయిపోయి కేసీఆర్ వెంట నడుస్తున్నాయని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ వాళ్ళు కేసీఆర్ తోటి వస్తా ఉన్నారు. రావాలి, తప్పు లేదు. నిజంగా కూడా రాజకీయం అంటే ప్రజలకు పనిచేయడం, పనిచేసే నాయకుడిని బలం చేయాలి. అది ప్రజలుగా కావచ్చు, రాజకీయ పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, డెఫినెట్ గా నాయకుడు బలంగా ఉండాలి. ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, గ్రామాలకు మంచి జరుగుతుంది. ఇవాళ ఆ మీరు చేసారు, మీ అందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారి వెంట నడవడానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను నా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అని చెప్పి మీ అందరినీ నేను మనవి చేసుకుంటూ, మరొకసారి నా పాత కార్యకర్తలకు, పాత నాయకులకు కూడా నా విజ్ఞప్తి, ఈ సభాముఖంగా కొత్త వారంలో మనం అందరం కలుపుకొని పోవాలి. ఫ్రమ్ టుడే వి ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనం ఒక టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం, కేసీఆర్ సైనికులం. మనందరం కూడా ఒకటిగా పనిచేయాలి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కవితమ్మని అత్యధిక మెజార్టీ రాష్ట్రంలోనే #1 లీడింగ్ తేవాలి. భీమగల్ మన బాల్కొండ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి భీమగల్ నుంచి కవితమ్మకు హైయెస్ట్ మెజార్టీ రావాలి. ఇవాళ మీ బలం దానికి పనికి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే కవితమ్మ లాంటి నాయకురాలు కూడా మంచి మెజార్టీతో గెలవాలి. ఎందుకంటే ఆమె పోరాడుతున్న తీరు, ఆమె పార్లమెంట్ లో వ్యవహరిస్తున్న తీరు, నియోజకవర్గంలో ఆమెకున్న ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, అనురాగం మనందరం చూస్తూనే ఉన్నాం. అంత యాక్టివ్ పార్లమెంట్ మెంబర్ ఉండరు ఇంతకుముందు. ఎవడన్నా మన నిజామాబాద్ నుంచి ఎన్నికైన పార్లమెంట్ మెంబర్ ఎంపీని ఒక్కసారన్నా మనం లోక్సభలో చూసామా? టీవీలలో ఒక్కసారన్నా చూసామా? ఏమన్నా ఇవాళ కవితమ్మ కనబడని రోజంటూ ఉండదు. ప్రతిరోజు పార్లమెంట్ లో చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతారు. ఇవాళ పసుపు బోర్డు కోసం, ఇవాళ పసుపు మద్దతు ధర కోసం పోరాడిన ఏకైక పార్లమెంటేరియన్ ఎంపీ కవితమ్మ అయ్యారు. అటువంటి వ్యక్తిని మనం ఎంత మెజారిటీతో ఎక్కువ గెలిపించుకుంటే మనకు అంత లాభం ప్రజలకి. ఎందుకంటే అదే ప్రజలు నాకు ఇన్ని నోట్లు వేసిరు కదా, నేను పనిచేయాలి కదా అని ఒక మనసులో నుంచి పుట్టుకొస్తుంది. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా మంచి మెజార్టీ కవితమ్మ గారికి ఇవ్వడానికి మనం పనిచేయాలి. కొత్త పాత అందరం కూడా, నేను పాత నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పాత కొత్త లేదు, అంతా ఒకటే, ఆల్ వన్. ఆ రకంగా పనిచేసి అల్టిమేట్ గా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే దిశగా, కవితమ్మని మంచి మెజార్టీతో గెలిపించే దిశగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ వేడుకుంటా ఉన్నా. శంకారావం నిజామాబాద్ నుంచి పూరిస్తబోతున్నారు. కాబట్టి భీమగల్ మండలం నుంచి కూడా మనం ఎంత ఎక్కువ వీలైతే అంత మొత్తం ప్రజల్ని కూడా మనం తీసుకుపోయి కేటీఆర్ సభకు తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కవితమ్మ నాయకత్వం.